ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2గా ఒకప్పుడు వెలుగొందిన నేత ఆయన. సుదీర్ఘకాలంగా మంత్రిగా చేసిన అనుభవం ఆయనది. ఆపై సొంత జిల్లాలో ఆయన మాటే శాసనంగా ఉండేది. అభివృద్ధిలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపించేది. నాడు యాక్టివ్గా ఉన్న ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. గతంలో మంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ఇప్పుడు అంటీ ముట్టినట్లుగా ఉంటున్నారు. తన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన వ్యూహాత్మక మౌనానికి కారణమేంటి? ఆయనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 4 పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం. ఏపీలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన దర్పం ఆయన సొంతం. ఇవన్నీ గతం. ప్రస్తుతం తన నియోజకవర్గానికి మాత్రమే మంత్రి అనేలా మిన్నకుండిపోతున్నారు. ఆయనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. గత ఎన్నికలకు ముందు వరకు కూడా ధర్మాన అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ధర్మాన అనే విధంగా పేరు ఉండేది. కానీ ఇప్పుడు ధర్మాన వ్యవహార శైలిని గమనిస్తున్న జిల్లా వాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారట. గతంలో అందరినీ కలిసే ధర్మాన ఇప్పుడు కొందరికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి సిక్కోలును గతంలో అభివృద్ధి పథంలో నడిపించింది ధర్మాన ప్రసాద్ అని చెప్పుకోవాలి. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ధర్మాన శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి రుచి చూపించారట. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ సమయంలో జరిగినవే. జీటీ రోడ్డు మొదలుకొని నగరంలో పలు కాలనీల్లో అనేక అభివృద్ధి పనులు చేశారు. సిక్కోలు జిల్లాకు మణిహారంగా చెప్పుకునే వంశధార, నేరేడి ప్రాజెక్టులో ధర్మాన హయాంలో ప్రారంభించినవే. అంతేకాకుండా జిల్లాలో మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించిన ధర్మాన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే ధైర్యం చెప్పేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాదరావు మార్కు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయనకు ఎన్నో చెయ్యాలని ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నారని ధర్మాన సన్నిహితులు చెప్తున్నారు. ధర్మానకు అధిష్టానం దగ్గర ఫ్రీ హ్యాండ్ లేదనే ప్రచారం జరుగుతుంది. ఇదే ఆయన పనితనంపై ఎఫెక్ట్ చూపుతోందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో తన మార్కు అభివృద్ధి పనులను చూపించిన ధర్మాన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 ఏళ్లలో చెప్పుకోదగ్గ పని ఒక్కటి చేయలేకపోయాననే భావనలో జిల్లావాసులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో తన మనుగడ కష్టమైన ఆలోచనలో ధర్మాన ఉన్నారని ఆయన అనుచర గణం చెవులు కొరుక్కుంటున్నారట. ఓవైపు ఇన్ఛార్జి మంత్రిగా బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రిగా ఓవర్టేక్ చేస్తున్నారు డాక్టర్ సీదిరి అప్పలరాజు. వీరిద్దరి వైఖరి కారణంగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యూహాత్మక మౌనం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో శ్రీకాకుళం జిల్లాలో తమకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ధర్మాన అనుచరులు సైతం చేసేదేమీ లేక సైలెంట్ అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో ధర్మాన వ్యూహం ఏమిటి, ఎలా ఉంటుందన్నది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.